కద్దు నా మీరు ఎన్నికి రావాలి ఎన్నికి రావాలి మీరు బాసు సార్ రామాంజన్ వికలాంగుల క్రికెట్ సెక్రటరీ మీ అందరి సపోర్టుతో ఒక్కసారి వేదిక మీద వచ్చిన మన ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి మనందరి హృదయ స్పందనలు చప్పట్లతో తెలియజేద్దాం. వారికి శుభాకాంక్షలు, అభినందనలు. ఈనాటి తుండుపల్లి మండల అధ్యక్షురాలు గౌడమ్మ గారు, ఆర్య గారు వీరందరూ త్వరగా వచ్చేసి ఇచ్చేసి మన అభినందనలు తెలియజేయాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఆలస్యం లేకుండా మన గౌరవ అతిథులను గారికి, 20 చుట్టాల పథకం అధ్యక్షులు శ్రీ ఎన్ తులసిరెడ్డి గారికి దేవాలయ శాఖ మంత్రులు పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేద్దాం. ఈనాటి ఆహ్వానం పలుకుతున్నాం. ఒక్కసారి మనందరి పత్రికలు సొంత మీడియాలు ఉండటం వల్ల ఆ మీడియా ద్వారా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు జరగట్లేదని నేను అడుగుతా ఉన్నా, మీకు రూపాయి కిలో బియ్యం రావట్లేదా? మీకు పెన్షన్స్ రావట్లేదా? గృహ నిర్మాణ కార్యక్రమం జరగట్లేదా? మీ పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ 2008 నుంచి ఈ రోజు వరకు కూడా పాత బకాయిలతో కూడా చెల్లించినటువంటి పరిస్థితి జరగట్లేదా? ఏ కార్యక్రమం ఆగుతుందా? మీ ప్రచారం చేసేటువంటి పత్రికలకి ఇవన్నీ కనపడతలేదా, వినపడతలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ పరిస్థితిలో ఒక్కసారి ఆలోచన చేయండి. స్వార్థం కోసం, కుర్చీ కోసం, ప్రజాసేవ కాదు, కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టెళ్ళి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, కాంగ్రెస్ పార్టీలో పెద్దయి 2 రీజనల్ పార్టీస్ ఈ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేస్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీలో పెరిగి పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, కాంగ్రెస్ పార్టీలో పెరిగి పెద్ద అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మీకు నేను సభాముఖంగా మరి తెలియజేస్తూ 26,000 గ్రామాల్లో సమస్య ఏమైనా ఉందా మిమ్మల్ని కనుక్కొని దానికి పరిష్కార మార్గం కనుగొనేదానికి, ముఖ్యంగా తాగునీరు కానీ, వేసవిలో 7 గంటల సేపు కరెంటు రైతులకు వస్తూ ఉందా లేదా, ఉపాధి హామీ కింద రైతు కూలీలకు కూలీ దొరుకుతా ఉందా లేదా, కూలీ దొరికేది 121 రూపాయల నుంచి 137 రూపాయలు చేయటం జరిగింది. మహిళలకు సంబంధించి ఆఖరి విడత పావులా వడ్డీ అంటే జనవరి 1వ తేదీ నుంచి మీరు కట్టాల్సిన డబ్బు, వడ్డీ లేని రుణాలు పూర్తిగా వడ్డీ మాఫీ చేయటం జరిగింది. వీటితో పాటు రైతాంగానికి సంబంధించి పావులా వడ్డీ, వాటితో పాటు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో, నష్టం ఏదైతే రైతులకు కరువు వల్ల నష్టం వచ్చిందో వారికి ఇన్పుట్ సబ్సిడీ 60 లక్షల మంది రైతులకు 1800 కోట్ల రూపాయలు దగ్గర ఈ ప్రజాపదం కార్యక్రమంలో మీకు చేరే విధంగా చేయటం జరుగుతూ ఉంది. జెరికోనలో ఎక్సెస్ వాటర్ ఉండేది 2 మండలాలకు కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. బట్ ఒకటి మర్చిపోవద్దండి, జెరికోన ఉండేది పీలేరు నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ఉండేది. అది మీరు నీళ్లు తీసుకోబోకూడదని నాకు చెప్పేది మంచిది కాదు. జెరికోన
పూర్తి ఐకట్ అంతా కూడా నీరంతా కూడా వయల్పాడు పీలేరు నుంచి వచ్చి అక్కడ స్టోర్ చేసి రాయచోటి కోసం తాగునీరు కోసం ఆ ప్రాంతం అన్నిటికి కూడా తాగునీరు కోసం మనం ప్రయత్నం చేద్దాం. పక్కనున్న సమ్మేపల్లికి కానీ సుండుపల్లికి కూడా చిన్నమన్యం కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉందో వాటన్నిటికి కూడా తాగునీరు ప్రాజెక్ట్ ఇచ్చేదానికి ఆ పక్క సుండుపల్లికి కూడా కెనాల్స్ చేస్తే వారికి కూడా తాగునీరు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు సుండుపల్లి రాజంపేటలో ఉన్నా కూడా అక్కడ కూడా అవసరం అంటున్నారు. నీరుని బట్టి ఖచ్చితంగా వీరికి ఇవ్వటం జరుగుతుందని. మహిళలు తీసుకుంటున్న డబ్బు బ్యాంకు నుంచి 11,500 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వటం జరుగుతుంది ఈ ఒక్క సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోనే. ఇది దేశంలో అంతా కూడా ఇస్తా ఉండే సగభాగం ఆంధ్రప్రదేశ్ మహిళలే మన గ్రూపులకు ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు దీన్ని